మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనము. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు వాగ్దానం చేసిన తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మోషే నాయకత్వములో అద్భుతాలు జరిగించి తన ప్రజలను ఆ బంధకాల నుంచి విడిపించాడు. వారు విడిపించబడి కానాను దేశానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు దేవుడు పగలు మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవుడు వారితోనే ఉన్నట్లుగా, వారిని చక్కగా నడిపిస్తున్నట్లుగా ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గములో ప్రయాణం చేసే సమయంలో వారి ముందున్న ప్రాముఖ్యమైన అవసరత దేవుని సన్నిధి వారితో ఉండటమే. ఈనాడు ఈ లోకమనే అరణ్యములో మనం ప్రయాణం చేసే సమయములో కూడా మన ముందున్న ఒకే ఒక అవసరత, అదే తాము ఎర్ర సముద్రమును దాటిన సమయం నుండి దేవుని సన్నిధి తమతో ఉండటము వారి కళ్ళకు స్పష్టముగా కనిపిస్తూ వచ్చింది. ఈనాడు దేవుని సన్నిధి మన కళ్ళకు కనిపించదు, కానీ మన అంతరంగమునకు అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన క్షణము నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో జీవించటము ప్రారంభిస్తాడు. ఆనాడు ఇజ్రాయేల్ మధ్యలో ఉన్న పగటిలో మేఘస్తంభము మరియు రాత్రిలో అగ్నిస్తంభం వారి మధ్య సంచరించిన దేవుని సన్నిధికి స్పష్టమైన రుజువులు. తన ముందు సుదూరముగా ఉన్న మార్గం ఇజ్రాయేలీలకు కనిపించేది కాదు. తమ ముందున్న ఒక అడుగు దూరం మాత్రమే వారికి కనిపించేది. అయితే మేఘములో ఉన్న ప్రభు వారిని సరైన మార్గంలోనే నడిపిస్తూ వచ్చాడు. వారు వెళ్ళే మార్గమంతా ఆయనకు స్పష్టముగా తెలుసు. మన విషయంలో కూడా అంతే. మన ముందున్న మార్గం మనకేమాత్రం తెలియదు, కానీ మనలో నివసిస్తున్న దేవుని ఆత్మకు అది బాగా తెలుసు. ఆయన మనల్ని సరైన మార్గంలోనే నడిపిస్తాడు. మన విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడును అయిన యేసుపై ఆయన మన నేత్రములను కేంద్రీకరింపచేస్తూ మనల్ని సరైన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. రాత్రి సమయాల్లో దేవుడు అగ్నిస్తంభములో ఇజ్రాయేల్ మధ్య ఉంటూ వచ్చాడు. దారి ఎంత చీకటిగానైనా ఉండవచ్చు, కానీ అగ్ని ఆ దారికి వెలుగునిస్తుంది. అయితే ఇజ్రాయేలీలు ఆ అగ్ని కంటే ముందుకు చూడలేరు. అగ్ని వరకు మాత్రమే వారు చూడగలరంతే. వారి ముందున్న వెలుగు వారి ముందు కొద్ది దూరం వరకు మాత్రమే వారికి దారి చూపిస్తుంది, కానీ వారికి సుదూరాన ఉన్న దారిని మాత్రం వారికి చూపించదు. వాస్తవానికి మన విశ్వాసీ యాత్రలు మనం అడుగులు వేసేందుకు కొంతవరకు మనకు దారి కనిపిస్తే చాలు. మన భవిష్యత్తు అగమ్య గోచరముగా మనకు కనిపించినప్పటికీ అది మన రక్షకుని సుహస్తాలలో సురక్షితముగానే ఉంటుంది. విశ్వాసులమైన మనము ఈ భూమి మీద జీవిస్తున్న కాలములో మన భవిష్యత్తుని గురించి మనము తెలుసుకోవడం అవసరం.
మనం ఒక అడుగు ముందుకు వేసేందుకు కనిపించే వెలుగు మనకు చాలు. దానితో మనము సంతృప్తి చెందుదాం. మనకు కనిపించని దాని విషయం దేవునికి వదిలేద్దాం. ఆయన మనల్ని ఎన్నడూ నిరాశపరచడు. ఆయన మనల్ని ఎన్నడూ తప్పుదారి పట్టించడు. ఆయన మనల్ని సరైన దారిలో నడిపిస్తాడు, సురక్షితముగా నడిపిస్తాడు, జ్ఞానయుక్తంగా కూడా నడిపిస్తాడు. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, నువ్వు రక్షించబడ్డావు. ఎలా నడిపించబడుతున్నావు? పరిశుద్ధాత్ముడు నడిపించే రీతిగా నడవగలుగుతున్నావా, లేకపోతే నీ సొంత మార్గములో పయనిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయాలని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి మనము లోబడి మరి చక్కగా నడవటము మన జీవితాల్లో మనం నేర్చుకుందాం. ప్రతిరోజు పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో కూర్చొని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చక్కగా నడిపించాలని వేడుకుంటూ పరిశుద్ధాత్మ దేవునికి లోబడి చక్కగా దేవుని కొరకు మనము నడవటం ప్రారంభిద్దాం. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, నిజముగా పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడకపోతే మరి ప్రమాదములో పడే అవకాశం ఉంది, సాతాను యొక్క ఉరిలో పడే అవకాశం ఉంది. కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవునికి లోబడి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లుగా చక్కగా నడుద్దాం, ఆయన మహిమపడదాం. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు అన్న విషయాన్ని ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యములో తోడుగున్న దేవుడు ఈనాడు మన విశ్వాస యాత్రల్లో మనకి తోడుగా ఉండి మనల్ని చక్కగా నడిపిస్తాడు అని ప్రభునామములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. సదాకాలము మీతో కూడా ఉన్నానని ప్రభు మనకి వాగ్దానం ఇచ్చాడు. నేను విడవను ఎడబాయనని వాగ్దానం చేశాడు. నిజముగా ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్న దేవుడు, మనల్ని చక్కగా నడిపించే దేవుడు. ఆయన హస్తాలకు మన జీవితాలను అప్పగించుకొని యోగ్యముగా జీవించటము మనము నేర్చుకుందాం. ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు ఇచ్చే దీవెనలు పొందుకుందాం. దేవుడికి వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ ప్రజలు అయ్యా మన ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. వారి మూలుగులు విన్నావు, వారి ప్రార్థనలు విన్నావు అయ్యా. వారి కొరకు దిగి వచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మోషేని పంపించావు, ఆ ప్రాంతములో ఆ దేశములో అద్భుతాలు జరిగించి ఐగుప్తుకు తీర్పు తీర్చి నీ ప్రజలను చక్కగా విడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. వారితోనే మీరు ఉండి వారిని చక్కగా నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము కూడా పాపమనే బంధకాల్లో, శాపమనే బంధకాల్లో, సాతాను బంధకాల్లో పడి ఉండగా నీ ప్రియకుమార్ని పంపించిన దేవానికి స్తోత్రాలు. నీ ప్రియకుమార్ని సిలువలో వధించి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మల్ని విడిపించినందుకు, మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మాతోనే ఉండి చక్కగా నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లుగా లేఖనానుసారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవునికి సహాయం మాకు దయచేయమని, మమ్మల్ని దీవించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. వాక్యం ఇచ్చిన ప్రతి సహోదరిని సహోదరులను వారిని దీవించి ఆస్వాదించండి, ఆత్మీయంగా బలపరచండి ప్రభు, ధైర్యపరచండి, చక్కగా నడిపించమని, నీ మీద ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా ప్రభు, మా దేశంలో రక్షించబడిన నీ ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లుగా చక్కగా నడవటానికి కావలసిన శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో అయ్యా పరిచర్య చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరం మీరు తీర్చండి, వారిని బలపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు, నీ మీద ఆధారపడి జీవించడం మాకు నేర్పించమని ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో ఉన్న నీ ప్రజలందరికీ క్షేమం దయచేయండి, నీ కాపుదల దయచేయండి అయ్యా. ప్రార్థన చేయించున్నాం. ప్రభు, నీ యందు విశ్వాసం ఉంచి
నీ నామములో గొప్ప కార్యాలు చూడటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్.